విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల 100 ఎకరాల నిర్మాణం. కర్నూలులో హైకోర్టు బెంచు. జూనియర్ న్యాయవాదులకు 10,000 గౌరవవేతనం. న్యాయశాఖ సమీక్షలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు, అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల, ఇక జాతీయ కాదు అంతర్జాతీయ. అమరావతి మునిగిద్ది అని మొత్తుకుంటున్నారు నిపుణులు, నీటిపారుదల శాఖ నిపుణులు. అదేవిధంగా శివరామకృష్ణ కమిషను మీరు వేసిన క్యాపిటల్ కోసం ఏదైతే వేశారో అది ఫీజబుల్ కాదు అని చెప్పి అది వరద వచ్చే అవకాశం ఉందని ఇచ్చారు. కానీ అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటు చేస్తారట. మరి అది ఎంతవరకు సాధ్యం తెలియదు. ఇంకోటి, కర్నూలులో ఒక డివిజన్ బెంచ్ పెడతారట. కర్నూలులో హైకోర్టు కావాలని రాయలసీమ పోరాట సమితి పోరాటం చేస్తుంది. కర్నూలులో హైకోర్టే పెట్టాలని చెప్పి. కానీ ఇప్పుడు బెంచ్కి వచ్చింది. ఆ బెంచ్ కూడా మరి నిలబడిద్దా ఉంటుందో చూడాలి. ఇది ఒకటైతే జూనియర్ న్యాయవాదులకు 10,000 గౌరవవేతనం అట. జూనియర్ న్యాయవాదులకు 10,000 గౌరవవేతనం. ఇదే మాటలు గ్రామ వాలంటీర్లకు కూడా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. మీకు 5,000 కాదు 10,000 గౌరవవేతనం ఇచ్చి మిమ్మల్ని గౌరవిస్తాం, మీ సర్వీస్ని ఉంచుకుంటా అన్నాడు. ఇవాళ 3 నెలలు అయింది, వాళ్ళకి దిక్కు లేదు మొక్కు లేదు. వాళ్ళు నిన్న మొత్తం రోడ్లు ఎక్కి ఎక్కడెక్కడ కలెక్టరేట్ల ముందు నిరసన వ్యక్తం చేశారు. అసలు మేము సర్వీస్లో ఉన్నవా లేమా, మా జీతాల సంగతి ఏంది, మమ్మల్ని కొనసాగిస్తారా, తీసేశారా, ఏదో ఒకటి చెప్పే పరిస్థితి లేక ప్రభుత్వం నిర్లిప్తంగా ఉందని చెప్పి వాళ్ళు నిన్న డిమాండ్ చేశారు. ఇక మళ్ళీ ఒక 10,000కి ఇచ్చిండి. 10,000 అంటే కథేగా. ఈ 10,000 అనే ముచ్చట చెప్పిండంటే అది అయ్యేది కాదు అనేది ఇలా వాలంటీర్లు చూస్తే అర్థమవుతుంది. జూనియర్ న్యాయవాదుల కట్ట 10,000 రూపాయలు ఒక నెలకి స్టైఫండ్ ఇస్తారట. ఇది ఒకటి చెప్పారు. 100 ఎకరాలలో అయితే అంతర్జాతీయ న్యాయ కళాశాల ఉంటుందట బెంగళూరులో ఉన్నట్టు. బెంగళూరులో నేషనల్ లా కాలేజ్, నేషనల్ స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల తరాలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ న్యాయ కళాశాలను అమరావతిలో ఏర్పాటు చేస్తాం. ఇక పెద్ద పెద్ద అడ్వకేట్లు కావాలి కదా దానికోసం. ఇది బాబు భరోసా. ఇల్లు మునిగితే 127% అదనపు సాయం. చిన్న పరిశ్రమలకు 50,000 నుంచి 1,50,000. వైకాపా ప్రభుత్వాల మాటలు కోతలే. ఇది బాబు భరోసా అట. ఏది బాబు భరోసా? ఈనాడు పత్రిక ఒక చిన్న ఐటెం రాసింది. వాస్తవంగా నిజంగానే చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చుంటే, అందరికంటే గొప్పగా ఇచ్చుంటే ఇగో ఏడుండేది ఐటమ్, బ్యానర్ ఐటమ్. ఇది బాబు భరోసా అని. ఆడ కథ ఏమీ లేదు. కథ ఏమీ లేదు కాబట్టి డబ్బులు ఇవ్వకుండా పర్సెంటేజ్ ఇచ్చిండి ఈనాడు పేపరు. మరీ పొగిడితే పొగడవచ్చు, కానీ వాళ్ళు ఇలా వరదలో ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మరీ ఇంత హీనంగా, ఇంత నీచంగానా? వాళ్ళు మాకు బాధితులకి మాకు సాయం రావట్లేదని ధర్నాలు చేస్తారు రోడ్లెక్కి. నిన్న విజయవాడలో ఎక్కడెక్కడ కుమ్మరవారిపాలెము అట్లాంటి దగ్గర నిన్న ధర్నాలు చేశారు. కొన్ని వందల మంది మహిళలు రోడ్ల మీదకి వచ్చి మా గతి ఏంది, మమ్మల్ని పట్టించుకోవట్లేదని. ఈయన ఏం చేసి 127% అంటే ఏంది శాతం ఏంది? డబ్బులు ఏంది చెప్పరాదు? డబ్బులు చెప్తే ఆ కథ ఏందో బయటకు వద్దు కదా. డబ్బులు చెప్పరు. 127% ఏంది శాతం? ఈ శాతం ఎవడికి తెలుస్తుంది? గతంలో ఇచ్చేదానికంటే మీరు ఏమిస్తున్నారు? మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1 ఎకరానికి నష్టపోయిన రైతులకు 20,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఇస్తాను అయ్యాలా? ఎక్కడిది 127%? ఇది ఈ మడత మాటలు అనమాట. ఏదో ఒక రకంగా మంచి చేస్తానని చెప్పడానికి ఇది బాబు భరోసా అట. ఇది బాబు భరోసా కాదు, ఇది ప్రభుత్వ భరోసా. ఈ ప్రభుత్వ భరోసా కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్న మాటకు కూడా కట్టుబడి ఉండకుండా ఇలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని పొగిడే కార్యక్రమం ఇది బాబు భరోసా. ఇల్లు మునిగితే 127% అంట. ఈ శాతాల కథ ఎందుకు? ఈ శాతాలు ఎవడు అర్థమైంది? చూద్దాం. 14వ పేజీలో ఉంది. దీనికి సంబంధించి ఏముందో ఈ శాతం. ఈ మరీ పొగిడితే పొగడవచ్చు, కానీ ప్రజలకు అన్యాయం అయ్యేటప్పుడన్నా ఖచ్చితంగా మనం పత్రిక, మనది ఒక పత్రిక, పాంప్లెట్ కాదు. మన పత్రిక అంటే 10 మంది చూస్తారు. మనం కనీస ప్రమాణాలు పాటించాలనేది ఉండాలి. పొగిడే ఉంటే మరి ప్రజలను ఎప్పుడు పట్టించుకుంటారు? మీరు ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడతారు, రాస్తారు? ఇల్లు మునిగితే 127% అదనపు సాయం. చిన్న పరిశ్రమలకు 50,000 నుంచి 1,50,000. తోపుడు బండి దెబ్బతింటే 300% అధికం. ఈ 300% అంట. ఈ శాతాలు ఏందిరా నాయన? ఈ శాతాలు ఉన్నదంటేనే దాంట్లో మతలబు ఏం లేదు, కథ ఏం లేదు అన్నట్టే. వ్యవసాయ ఉద్యానవన పంటలకు పెట్టుబడి సాయం 47% నుంచి 194% పెంపు. గత ప్రభుత్వంలో మాటలు కోతలే. మరి మీది కోతలేంది? అదే ఉందిగా, వారిది అదే ఉంది, మీది అదే ఉంది.
ఇది ఆయన చెప్తుండు ఏందంటే నేట మునిగి దెబ్బతిన్న వరి పంటకు విపత్తు నిబంధనల ప్రకారం 2014 పెట్టుబడి సాయం హెక్టార్కు 10,000ఏనట. 2014 నిబంధనల ప్రకారం. నిబంధనలు ఎక్కడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేవు నిబంధనలు. ఎకరానికి 20,000 ఉన్నాయా ఇవ్వాలన్నావు కదా, అయ్యా లేవు ఈ నిబంధనలు. అంటే మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు నిబంధనలు ఉండవు, అడ్డగోలుగా నోటికి ఏదొస్తే అది మాట్లాడచ్చు ఏ పార్టీ అయినా. అధికారం రాగానే నిబంధనలు, ఎస్డిఆర్ఎఫ్ నిబంధనలు, ఎన్డీఆర్ఎఫ్ నిబంధనలు అన్నీ గుర్తొస్తాయి. మాత్రమే కాక హుద్హుద్ తుఫాన్ సమయంలో రైతులను ఆదుకునేందుకు అప్పటి సీఎం చంద్రబాబు దాన్ని 15,000కు పెంచారట. ఇక అసలు లక్షలు పెంచినాడు, 15,000కు పెంచిండట ఒక హెక్టార్కి. ముష్టి 15,000 అయ్యి. 15,000 హెక్టార్కి అంటే ఎంత తెలుసు కదా, ఒక ఎకరానికి 5,000 కూడా రాదు. దాన్ని ఇక అద్భుతాలు చేసిండు, మొత్తాన్ని ఇక పేదోళ్ళందరూ పైకి తెచ్చిండు అన్నట్టు రాసింది. 2018లో తిత్లీ తుఫాను బాధిత రైతులకు 20,000 చొప్పున అందించారు. ఏది హెక్టార్కి, ఎకరానికి కాదు. జగన్ సీఎం అయ్యాక సాయం పెంచకపోగా 15,000కు తగ్గించేశారు. ఉదారంగా సాయం చేయడం అంటే ఆయన దృష్టిలో ఇదే. గత ఏడాది డిసెంబర్లో కేంద్రం పెంచడంతో 17,000 చేశారు. ఇటీవల ముంచెత్తిన వరదల్లో నష్టపోయిన వరి రైతులకు సీఎం చంద్రబాబు హెక్టార్కి 25,000 సాయం అట. హెక్టార్కి ఏంది మరి, హెక్టార్కి ఎక్కడిది? జగన్ ఉదార సాయం అంటే తగ్గియటం, మరి మీ ఉదార సాయం ఏది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఉదార సాయం ఏంటి? ఇవాళ మీరు ప్రతిపక్షంలో ఉన్న రోజు ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఎకరానికి 20,000 అంటే హెక్టార్కి 50,000 రూపాయలు ఇవ్వాలి. మరి మీరు ఇస్తుంది 25,000 కదా. దానికి ఓహో ఆహో ఇది బాబు భరోసా 127% పెంచిండంటే ప్రజలు ఆ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తారు, చెప్పుతో కొట్టేటట్టు ఎంటబడి చెప్పులు తీసుకొని కొట్టే పరిస్థితి ఉంది. మీరు 127%, 194%, ఈ శాతాలు ఎవరికి కావాలా? డబ్బులు ఏమి ఇస్తున్నావు, ఏమి గతంలో ఏమి ఇచ్చినావు, ఇప్పుడు ఏమి ఇస్తున్నావు, ఎంత పెంచినావు చెప్పాలా. మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం చెప్పారు, ఇవాళ ఏం చెప్తున్నారో చెప్పాలా. బాబు అట హెక్టార్కి 25,000 సాయం ప్రకటించారంటే ఉత్తమ మాటలు చెప్పింది ఎవరు? ఉదారత చూపింది. ఉత్తమ మాటలు అందరూ ఇద్దరు ఉత్తమ మాటలే చెప్పారు. ఉదారత ఎవడు చూపలే. ఉదారత చూపిస్తే దానికి ఇవాళ 50,000 కావాలి. చంద్రబాబు నాయుడు మాటలు చెప్పిండు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఎకరానికి 20,000 రూపాయలు ఎందుకు ఇయ్యరని నిలదీసిండు. ఇవాళ ఆయన ఇచ్చే స్థానంలో ఉండి ఎందుకు ఇవ్వట్లేదు? ఆ ఉదారత ఎడిపోయింది మీకు. అంటే ఈనాడు ఆంధ్రజ్యోతికి ఉదారత కనిపిస్తే కాదు అది ఉదారత అనరు. తీసుకునేవాడికి బాధితులు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి నిజంగానే చంద్రబాబు నాయుడు అద్భుతాలు చేసిండు, ఎప్పుడు మేము చూడలే ఇన్ని డబ్బులని అనుకునే పరిస్థితి ఉంటే దాన్ని ఉదారత అంటారు. ఇక్కడ పెద్ద టేబుల్ వేసి ఇచ్చారు, ఆడ టేబుల్లో ఏం లేదు, కథ ఉట్టిదే. ఇది ఒక వార్త. ఈనాడుకు సంబంధించింది. ఎక్కడన్నా జనాల గురించి లేవు, మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులను పోగొట్టడం, ప్రభుత్వాన్ని పోగొట్టడం, పబ్లిక్ సమస్యలు నేను రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారు. అది ఎక్కడ ఉండదు వార్త. ఏడనో గింత చిన్న బాక్సులే అతడు, అది కూడా డైరెక్ట్ రాయడు, దానికి మళ్ళీ మెలకలు పెడతాడు. ఇగో వరద బాధితుల నిరసన ఉద్రిక్తత. ఇది ఎక్కడ నువ్వు వేసేది వార్త? వరద బాధితులు ఇవాళ నిరసన వ్యక్తం చేసి ఉద్రిక్తగా ఉంటే దీన్ని బ్యాన్ రాయటమే వేయాలి. ఒకవైపు ఇది బాబు భరోసా అన్నారు. బాబు భరోసా అదైతే మరి ఎందుకు వరద బాధితులు రోడ్డు మీదకి వచ్చారు? ఏ పనిలేక తినదారకు వచ్చారా? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇవాళ బాధితుల గురించి ప్రజల గురించి వార్తలు రాయాలి కానీ ప్రభుత్వాన్ని పొగిడే వార్తలు, తెలుగుదేశం పార్టీని పొగిడే వార్తలు రాస్తే దాన్ని పాంప్లెట్ పత్రిక అంటారు. పత్రిక అనరు, పాంప్లెట్ అంటారు లిటరల్గా. వరద బాధితులు పాపం కొన్ని వందల మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే మొత్తం జాతీయ రహదారి దిగ్బంధించారు వాళ్ళు. 3 కిలోమీటర్లు నిన్న ట్రాఫిక్ జామ్ అయింది విజయవాడలో. ఆ వార్త లేదు ఇవాళ. ఇది ఒక వార్త. గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి, జ్వరంతో బాధపడుతున్నా పట్టించుకోలేదని తల్లిదండ్రుల ఆగ్రహం. ఇగో ఈ ఉండవు, ఈ వార్తలు ఉండవు. ఈ వార్తలు ఎక్కడన్నా లోపటి పేజీలు ఉంటాయి, అందరు చూడొద్దు కాబట్టి. ఎందుకంటే ఫ్రంట్ పేజీలో ఉంటే ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వద్దు కదా. ఎక్కడనో లోపల ఒకటి చిన్నది వాడైతే అది ఎవరు చూడరు, దానికి నెగిటివ్ రాదు ప్రభుత్వానికి. ఏ కాడికి ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రిక ఇలా ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉంది కానీ ప్రజలకి మేలు చేయడానికి, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి లేదు. ప్రజల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసిపోయి వాళ్ళకు మేలు చేసే కార్యక్రమం లేదు, కేవలం ప్రభుత్వాన్ని బొగిడే కార్యక్రమమే తీసుకున్నారు అని స్పష్టంగా అర్థమైంది. చందర్లపాడులో అట
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అమ్మాయి 14 సంవత్సరాలు పట్టించుకోలేదట జ్వరం వస్తే. వాడెను గురుకుల పాఠశాలకు సంబంధించిన ఆ స్టాఫ్ పట్టించుకోవద్దు, చనిపోయింది. ఇగో ఇది వీటిని రాయాలి, ఈ రాయరు. ఏదేది అసలు అది ఆ వార్త ఎందుకు రాస్తారు, దానివల్ల ఎవరికి ఉపయోగం తెలియదు, అట్లా రాస్తారన్నమాట వార్తలు. ఇగో ఇట్లా శాల్వాలు కప్పిని ఎవరో వచ్చి షూటు బూట్ వేసుకున్న వాళ్ళే దీన్నే రాస్తారు. రైట్, దారి తప్పిన ఐపీఎస్లట. ఇది ఒక వార్త రాశారు. సరే చూద్దాం నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. నెయ్యిపై నిగ్గు తేల్చండి, సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి పిల్లు. నాణ్యత పరీక్షలో విఫలమైన ట్యాంకర్ల వెనక్కే దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీ. వాస్తవం ఇది. నాణ్యత పరీక్షలు ముందే తిరుపతిలోనే చేస్తారు, తిరుమల దాకా పోవు నెయ్యి ట్యాంకర్లు. తిరుపతిలో టెస్ట్ చేసి ల్యాబ్ టెస్టులు అది ఓకే, క్వాలిటీ కంట్రోల్ కరెక్ట్గా ఉంది, క్వాలిటీ బాగుందంటేనే ఆ క్వాలిటీ కంట్రోల్ తర్వాత పైకి ఎక్కిస్తారు. ఇప్పుడు జూలై 23, జూలై 12, జూలై 23 మధ్యలో జరిగిన ట్యాంకర్లలో దాదాపు 4 ట్యాంకులు ఎనికిపోయినాయట. దాంట్లో కొన్ని ఫ్యాట్స్ అయ్యి ఉన్నాయని. అసలు జూలై 23, జూలై 24, జూలై 12, జూలై ఆ మధ్యలో జూలైలో ఉంది తెలుగుదేశం పార్టీ అపాయింట్ చేసిన ఈవో ఆఫీసర్సు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా టెస్ట్ చేసిన తర్వాత మంచి లేకపోతే క్వాలిటీ బాగాలైతే రిటర్న్ పంపే కార్యక్రమం దానిలో భాగంగా పంపారు. దాన్ని పెద్ద ఎత్తున అందులో అది కలిసింది జగన్ వచ్చి కలిపిండు, అందులో అది కలిసింది కొవ్వు కలిసింది జగనే వచ్చి కలిపిండు. జూలై 27 జగన్ ఎక్కడుండు, ఎందుకు కలుపుతుడు అనేది కూడా కనీస కామన్ సెన్స్ లేకుండా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని ఆయన నిన్న సెన్సేషనల్ అది పిల్లేసిండు. ఎన్డీడీబీ నివేదిక ఆధారంగా తీవ్రమైన రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఆ నెయ్యిని 100% వాడలేదని ఈవో ద ప్రింట్ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారట. ఆ నెయ్యిని వాడనప్పుడు పవిత్రతకు అపచారం జరిగినట్టయితే పదే హిందూ మతం పైన, హిందూ ఆచారం పైన, హిందువులు ప్రగాఢంగా నమ్మే వెంకటేశ్వర స్వామి పైన విషయం చెబుతున్నారా మరి దీనికి? అక్కడ క్లియర్గా ది ప్రింట్ అని ఇంగ్లీషు యూట్యూబ్ ఛానల్ అది, దాంట్లో ఆయన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పిన ఆ నెయ్యిని వాడలేదు, వెనక్కి పంపిను. వాడని నెయ్యికి అపవిత్రమైనట్లు ఎట్లయిద్ది? నెయ్యి వాడి నిజంగానే లడ్డూలు పంపిణీ చేస్తే దాన్ని అపవిత్రత అంటారు, అపచారం అంటారు. పదే ఇటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ నాయకులు నిజంగా ఇప్పుడు అక్కడ వెంకన్న స్వామి పైన భక్తితో వాళ్ళు చేయట్లే, వాళ్ళు ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ద్వేషంతో చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మీకు ద్వేషం ఉంటే రాజకీయంగా చూసుకోండి. దానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటారు వెంకటేశ్వర స్వామిని, ఆయన్ని ఎందుకు లింక్ చేస్తారు? తిరుమలలో ఎందుకు అపవిత్రం చేస్తారు? అపచారం జరిగినట్టు ఏదో అయిపోయిందిగా అని చేసే కార్యక్రమాల్లో కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు 4 ట్యాంకులు. జూలై 6, జూలై 8, జూలై 12, జూలై 12 4 నెయ్యి ట్యాంకర్లు వస్తే రిటర్న్ పంపిన రిజెక్టెడ్ అని కూడా రాశారు. రిజెక్టెడ్ యాజ్ పర్ ల్యాబ్ రిపోర్ట్ అని. ఇక రిజెక్ట్ అయ్యాక అసలు ఈ తిరుమలకి వెళ్ళనాక, తిరుపతి నుంచి ఎనికిపోయాక ఇక లడ్డూలో కల్తీ ఎట జరిగింది, అపచారం ఎట జరిగింది, అపకీర్తి ఎట జరిగింది? ఎందుకు మీరు పదే కొన్ని కోట్ల మంది విశ్వాసం నమ్మకం ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ పైన విషం జిమ్ముతున్నారు, దాడి చేస్తున్నారు అనేది ఇవాళ ప్రజలకు అర్థం కావట్లేదు. దాని గురించి ఆయన పిల్లేసిండు. సీనియర్ బీజేపీ నాయకుడు ఆయన నిన్న పిల్లేసిండు. తిరస్కరించిన నెయ్యిని అసలు వాడనప్పుడు నివేదిక పేరుతో ఆరోపణలు ఎలా చేస్తారో అని అడిగిండు. తిరస్కరించిన నెయ్యి వాడనప్పుడు నివేదికల పేరుతోని ఎట్లా ఆరోపణలు చేస్తారు? కేవలం ఆరోపణల కోసం అపచారం అని చెప్తున్నారా? నిజంగా అపచారం జరిగిందా అనేది పెద్ద డౌట్ ఇవ్వాలి. ఎందుకంటే పదే 4 రోజుల నుంచి సీరియల్ లెక్క రాస్తున్నాయి పేపర్లు, టీవీలలో, కొన్ని పత్రికలు, కొన్ని టీవీలలో సీరియల్. ఆరోపణల కోసమే, లేదంటే ప్రతిపక్ష పార్టీని ఇరుకును పెట్టడానికి కోసమే అయితే అది పెద్ద తప్పు. నిజంగానే జరుగుంటే చేయండి, యాక్షన్ తీసుకోవాలి, తప్పదు. కానీ దానికి పబ్లిసిటీ అవసరం లేదు.
టీటీడీ తిరస్కరించిన నెయ్యి ఎన్డీడీబీ నివేదికల్లో ఉన్న నెయ్యి ఒకటే అయినప్పుడు ఇక అపవిత్రం ఎక్కడ? అది సున్నితమైన అంశాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేసి రాద్ధాంతం. కొందరు రాజకీయ లబ్ధి కోసమే ఆ ప్రకటనలు చేస్తున్నారు. సుప్రీం పర్యవేక్షణలో కమిటీని నియమించండి. ఆ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ కూడా జరపాలి అని చెప్పి ఆయన సుబ్రహ్మణ్యం స్వామి గారు పిల్లేసిండు. ఆయన అడ్వకేట్ కూడా బీజేపీ సీనియర్ నాయకుడు, లోక్సభ రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించిండు. ఆయన వేసి చాలా సూటిగా ఇలా సామాన్య ప్రజలు ఏపీలో ఏది మాట్లాడుకుంటున్నారు అది అడిగిండు ఆయన. తిరస్కరించిన నెయ్యికి ఎట్లా అపవిత్రమైనట్టు, తిరస్కరించి ఎనికిపోయాక అక్కడ అపవిత్రమైనట్టు ఎట చెప్తున్నారు? ఆ నివేదిక ప్రకారం ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం తిరస్కరించారు. ల్యాబ్ రిపోర్ట్లో కొవ్వు వచ్చింది వాస్తవమే. దాన్ని అక్కడి నుంచి ఎనికి పంపాక ఇంకెక్కడ అపచారం జరిగింది, ఎక్కడ కల్తీ జరిగింది, ఎందుకు కల్తీ జరిగిందని మీడియాకి లీకులు ఇస్తూ రాజకీయ రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? ఇది ఒక ఆధ్యాత్మికత, నమ్మకం, ఈ విశ్వాసాల పైన ఎందుకు దాడి చేస్తున్నారు అనేది ఆయన సూటిగా అడిగిండు. కానీ సమాధానం ఉండదు. దానికి ల్యాబ్ రిపోర్ట్స్ సహా ఇది ఎవరు పెట్టారనుకున్నారు? ల్యాబ్ రిపోర్ట్లు మళ్ళా నారా లోకేష్ గారు మంత్రి, అది చంద్రబాబు నాయుడు గారు కుమారుడు. నారా చంద్రబాబు నాయుడు గారేమో లేదు ఎనికి పంపలేదు, కల్తీ అని మాకు రిపోర్ట్ వచ్చినా మళ్ళీ దాన్ని వాడిని తెలిసి కూడా అని ఆయన చెప్తుండు. లేదు మాకు తెలిసిన తర్వాత రిపోర్ట్ వచ్చాక రిజెక్టెడ్ చేసినాం అని చెప్తుండు. ఈఓ గారు కూడా రిజెక్ట్ చేసినాం అని చెప్తుండు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మేము కలిపినాం, కల్తీ అయిందని చెప్తుండే? కల్తీ అయిందంటే జగన్మోహన్ రెడ్డి మీద చేయొచ్చు, రిజెక్ట్ చేసినాం అంటే అయిపోయాయిగా, చాప్టర్ క్లోజ్ కదా. ఆయన తెలివిగా అది చెప్పిండు. కానీ అది ఆయన మెడకే చుట్టుకునే ప్రమాదం వచ్చింది. ఇలా నారా లోకేష్ గారు ఆయనకు సంబంధించిన ట్విట్టర్లో పెట్టిండు. ఇగో రిపోర్ట్లు 4 జూలైలో జరిగినాయి. జూలై 2024 మన గవర్నమెంట్ ఉంది, మన పరువు బజార్ను పడింది కాబట్టి కాస్త తెలివిగా ఆలోచించి లేదు కలపలేదు, రిజెక్ట్ చేసినాం అని చెప్పిండు. ఈ మడత మాటలు చంద్రబాబు నాయుడు గారు ఏదో జరిగిపోయింది ఆడ జరిగిందని రాజకీయం కోసం రాద్ధాంతం చేస్తే మీరు రాజకీయాలు చేసుకోవడానికి ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది. చాలా ఇష్యూస్ ఉన్నాయి రాజకీయాలు చేయాలంటే. నిజంగానే ప్రతిపక్ష పార్టీలని ఇరుకుని పెట్టేదానికి అనేక ప్రజా సమస్యలు ఉంటాయి. మీరు దీన్ని ఎందుకు పట్టుకున్నారు? ప్రజల సెంటిమెంట్తోని తిరుపతి వెంకన్నతోని పెట్టుకుంటే మాడి మసి అయిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రజల సెంటిమెంట్ని విశ్వాసం, హిందూ మత విశ్వాసాలతోని తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకున్న రోడ్డు ముందుకు పోలే. మరి మీరు ఎందుకు పోతుండ్రో? ఆయన భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ డైరెక్ట్గా తడి బట్టలతో వెళ్ళి నేను ప్రమాణం చేస్తాను, నా హాయంలో ఏ చిన్న తప్పు జరిగితే నా కుటుంబం మొత్తం సర్వనాశనం కావాలని ఆయన అడిగాడు. ఇక అట్లాంటి ఎవరైనా సవాల్ ఇచ్చినట్టు పోవాలా, లేదు జరిగింది అని చెప్పాలా. పేపర్లలో టీవీలలో రాయటం కాదు, చెప్తే అది ఎందుకంటే ఒక విశ్వాసానికి సంబంధించింది. అది ఏదో ప్రజా సమస్య విషయంలో అయితే ప్రమాణాలు చేస్తే ఎవడు నమ్మడు, కానీ అది ఒక విశ్వాసం భగవంతుడికి సంబంధించింది కాబట్టి అదే భగవంతుడికి సంబంధించి ప్రమాణాల రూపంలో చేసిండు, ఒక నమ్మకంతోనే, ఒక విశ్వాసంతో. అక్కడ పోలీసులు చేయనీలే. ఎందుకు బాధ అయింది? మరి నిజంగానే ఆయన తప్పుంటూ చేస్తాడు, ఆయన కదా ఖరాబ్ అయ్యేది. ఇది సుబ్రహ్మణ్య స్వామి గారు నిన్న వేసిండు. టెట్ అభ్యర్థులకు అగ్ని పరీక్ష, జిల్లాలు మార్చి సెంట్రల్ కేటాయింపు. పేపర్ 1A, పేపర్ 1Bకి 2 జిల్లాల్లో సెంటర్లు అట. దరఖాస్తుల్లో సెంటర్ ఎడిట్ చేసిన మారని వైనం. టెట్ అభ్యర్థులు సంబంధించి అగ్ని పరీక్ష స్టార్ట్ అయిందట. ఈ అగ్ని పరీక్షలో అంటే వాళ్ళు ఒక జిల్లా పెట్టుకుంటే ఇంకో జిల్లా వేసినట్టు. పేపర్ A1 ఉంటుంది, పేపర్ 1A ఉంటుంది, 1B ఉంటుంది. 2 పేపర్లకు ఒకే సెంటర్ వేయాలి వాస్తవంగా. ఒక పేపర్ ఒక సెంటర్లో అయితే, ఒక జిల్లాలో అయితే, ఇంకో పేపర్ ఇంకో జిల్లాలో అయితే వాడు ఎప్పుడు ఈ ఎగ్జామ్ ఎప్పుడు రావాలా, ఆ ఎగ్జామ్కి ఎప్పుడు పోవాలి, కనీసం కామన్ సెన్స్ ఉండాలిగా. అది టెట్ పరీక్ష లెక్క లేదు, అగ్ని పరీక్ష లెక్క ఉందట, నిప్పుల్లో నడిచినట్టుంది. మరి ఎట్లా పోతారు అసలు? ఏదో ఒక ఎగ్జామ్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది. ఇవాళ టెట్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నట, 4,27,000 మంది. మరి దాన్ని లోకేష్ గారు పట్టించుకొని సెంటర్లో ఏదో ఎడిట్ చేయించి 2 పేపర్లు కూడా ఒకే సెంటర్లో వచ్చేటట్టు చేస్తే వాళ్ళ ఇబ్బంది లేదు, లేదంటే వాళ్ళు ఒక పేపర్ పోయే అవకాశం ఉంది. దర్జాగా దోపిడీ, మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఫైర్. ఇసుక, మట్టి అక్రమంగా తరలించేస్తున్నారు. ఎర్రచందనము అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకోవట్లేదు. బదిలీల సిఫార్సు లేఖలను అమ్ముకుంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. మట్టి తరలింపులో ఏమి పట్టినట్లు ఉన్న కలెక్టర్, నా కార్యక్రమాలకు అధికారులు లేకుండా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అడ్డుకుంటున్నారు. ఇది కడప జిల్లాకు సంబంధించి రాజంపేట ఇన్ఛార్జి అట.
ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్ఛార్జి, అంటే ఓడిపోయిండు, ఆయన ఇన్ఛార్జి పెట్టారు. ఆ జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి పైన కీలకమైన తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన అవినీతి ఆరోపణలపై. ఇసుక అమ్ముకుంటుండు, మట్టి అమ్ముకుంటుండు, సిఫార్సు లేఖలు, ట్రాన్స్ఫరు బదిలీలకు సంబంధించి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి అమ్ముకుంటుండే, మొత్తం ఎక్కడెక్కడ డబ్బులు కౌంటర్ పెట్టి సంపాదిస్తుండీ ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న మంత్రి పైన ఆరోపణలు చేసిండు. దీనికి సంబంధించి ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతిలో వార్త ఉండదు. ఇది అసలు అవినీతి కిందే రాదు, ఆయన చెప్పిన మాటలే కావు. ఇగో ఇట్లాంటి వాటిపైన నిజంగానే ఎంక్వైరీ చేయాలి. నిజంగానే మీరు అవినీతికి సపోర్ట్ చేయరు. కథం తొక్కిన వాలంటీర్లు ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద వాలంటీర్ల ఆందోళన. గత 3 నెలలుగా ఇవ్వాల్సిన వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు కథం తొక్కారు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహించారు. గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామంటూ ఇచ్చిన ఎన్నికల హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారట. ఇది వాలంటీర్లకు సంబంధించి ఆవేదన, ఆందోళన. వాళ్ళు పెద్ద ఎత్తున అన్ని జిల్లాలలో కలెక్టరేట్లు ముట్టడి చేశారు. మొత్తం కొన్ని వందల మంది ఉన్నారు. విశాఖపట్నం లోని గాంధీ విగ్రహం అవుతాడు. అసలు మా పరిస్థితి ఏంది, మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీ ఏంది, మీరు ఇవాళ చేస్తుంది ఏంది, ఎలక్షన్లో మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తా, దాంతోపాటు 5,000 కాదు మీకు 10,000 గౌరవ వేతనం ఇస్తా అంటే ఆ గౌరవ వేతనం ఎడిపోయింది, అసలు మేము ఉన్నవాళ్ళేమో అనే పరిస్థితి అలా అయోమయమో ఆందోళనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆందోళన కానీ వాళ్ళ అయోమయాన్ని పట్టించుకున్న నాదుడు లేడు, దిక్కు లేదు, మొక్కు లేదు. వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో రోడ్ల మీదకి వచ్చారు. నిన్న అనివార్యమైన పరిస్థితుల్లో రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ల పైన దృష్టి పెట్టి దాదాపు 2,70,000 కుటుంబాలకు సంబంధించిన 2,70,000 కుటుంబాల జీవితాలకు సంబంధించిన విషయం ఇది. వాళ్ళు రోడ్డున పడే ప్రమాదం ఉంది. గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తీసుకొని వాళ్ళని గౌరవించుకొని వాళ్ళ సేవల్ని వాడుకుండు ప్రభుత్వంలో. మీకేమొచ్చింది ఇబ్బంది, ఎందుకు వాడుకోకూడదు? మీరు అన్న హామీయే కదా, ఎన్నికలలో హామీ ఇచ్చారు. ఆ హామీ నుంచి తప్పించుకోవడానికి రకరకాల ఆలోచనలు చేస్తారు. మడత మాటలు అబద్ధం ఆడటానికి యూటర్న్లు తీసుకునే కార్యక్రమం తొందరలోనే ఉన్నట్టుంది. వాళ్ళకి అర్థమైనట్టుంది. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పటికైనా ఆలోచించాలి ప్రభుత్వం. మనం హామీ ఇచ్చినాం, కనీసం మాట కట్టుబడి ఉండాలి, లేకపోతే ఇజ్జత్ ఉండదు అనేది ఉండాలి. ఇజ్జత్ ఉండదు. ఇంత నడి రోడ్లో అబద్ధం ఆడితే ఇజ్జత్ ఆడి ఉంటుంది. నడి రోడ్లో మీరు చెప్పారు, పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, టీవీలలో పేపర్లలో రికార్డ్ అయింది. అది ఇంత సీనియర్ నాయకుడు అయి ఉండి కనీసం దానిపైన స్పందించాలిగా చంద్రబాబు నాయుడు గారు. నేను అబద్ధం ఆడితే ఎట్లా, కనీసం పలచన అయితే ప్రజల్లోని అందరు విన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు విన్నారు మీరు మాట్లాడిన మాటలు. కానీ వాళ్ళకి దిక్కు లేదు, మొక్కు లేదు. ఇలా ఉన్నారా లేరా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీనిపైన స్పందించాలి. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్పందించి వాళ్ళ సమస్యను పరిష్కరించి ఇమీడియట్గా విధిలోకి తీసుకోవాలి వాస్తవంగా. లేదంటే వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు, చిన్న చిన్న కుటుంబాలు ఉన్నాయి, రోడ్డున పడతారు. మానవత్వం కళ్ళు మూసుకో. ఓ వ్యక్తిని తాళ్లతో కట్టేసి ఇడ్చుకెళ్లిన టీడీపీ కార్యకర్తలు. మనం ఎక్కడున్నాం, అడవిలో ఉన్నామా లేక మానవ సమాజంలో ఉన్నామా? ఈ ఫోటో చూస్తే ఒక క్షణము ఆ అనుమానం రాకపోదు. అధికార మదంతో కన్ను మిన్ను కానకుండా పెట్టరేగిపోతున్న టీడీపీ అరాచకాలకు అద్దం పడుతున్న చిత్రం ఇది. ఏలూరు జిల్లా తుక్కులూరుకు చెందిన అచ్చి నాగరాజుపై గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఏ నరేష్ మరో 3 కార్యకర్తలు దాడి చేసి తాళ్లతో కట్టేసి ఇడ్చుకెళ్లారు. ఇది సినిమా కాదు, నిజం. సినిమాలో కాదు, ఇది తాళ్లతో కట్టేసి వెహికల్ కట్టుకొని గుంజపోతున్నారు. ఇది మనం జనరల్గా సినిమాలలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇది ఏలూరు జిల్లాలంటే తుక్కులూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ గ్రామాధ్యక్షుడట తాళ్లతో కట్టి ఒక యువకుడిని గుంజపోతారు. చిత్రహింసలు. ఇది కనపడదు ప్రభుత్వానికి, ఇది కనపడదు తెలుగుదేశం పార్టీ పత్రికలకు. ఏ మనిషి కాదా? అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏది చట్టాన్ని చేతిలో తీసుకొని చేసినా అది కరెక్టేనా? వంగలపూడి అనిత గారు అంటారు ఇట్లాంటివి చేస్తే అదే ఆఖరి రోజు అంటారు. ఎవరికైంది ఆఖరి రోజు? ఒక్కళ్ళకన్నా అయిందా 100 రోజులలో? ఒక్కడ కాదు, కాబోదు కూడా. ఇవన్నీ ఉట్టి మాటలు. మానవత్వం కళ్ళు మూసుకో అంటే మానవత్వం ఉంటేగా కళ్ళు మూసుకోవడానికి. వరద బాధితులపై సర్కార్ దమనకాండ. వరద సాయం కోసం భవానీపురం కరకట్టవాసులు ధర్నా, లాఠీచార్జ్ చేసిన పోలీసులు అయినా వెరవని బాధితులు. ఇది పరిస్థితి. లాఠీచార్జ్ చేశారట. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ వద్ద ధర్నా చేస్తున్న వరద బాధితులు అంతా మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. ఈ కట్టలు తెంచుకుంది ఆగ్రహం వాళ్ళకి.
ఏం చేస్తారు? పేపర్లలో, టీవీలలో, ఈనాడు పత్రికలు పెద్ద పెద్ద తాటికాయల అక్షరాలతోని ఇది బాబు భరోసా, ఇక ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆకాశం నుంచి తీసుకొచ్చి డబ్బులు ఇస్తాడు, ఇక దేశంలో ఓడి చేయలేదు అన్నట్టు రాస్తాడు, చూస్తేనే ₹1 అట్లా ఏందిరా మా కథ అని రోడ్డు మీదకి వచ్చారు. లాఠీ చార్జ్ చేశారట. లాఠీ చార్జ్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడ కూడా దడవకుండా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ఎక్కడికక్కడికే నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఒక వార్తనిచ్చింది. తిరుమల క్షేత్రంలో క్షుద్ర రాజకీయాల. తిరుమల అఖిలాండం వద్ద స్వామివారికి కర్పూర హారతి ఇస్తూ నెయ్యిపై ఆరోపణ చేసిన వారిని శిక్షించు దేవుడా అంటూ వేడుకుంటున్న భూమన ఎంపీ గురుమూర్తి అభినయ్. శ్రీవారి పుష్కరంలో మొక్కుతున్న భూమన తప్పు చేసిన వారిని శిక్షించాలని తిరుమలలో భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేస్తున్నారని అడ్డుకొని తిరుపతికి పంపిన పోలీసులు శుద్ధి చేయాల్సింది ఆలయాన్ని కాదు బాబు నాలికను అని భూమ కరుణాకర్ రెడ్డి మండిపడ్డాడు. వాస్తవం ఇది. ఆయన డైరెక్ట్గా వచ్చి ప్రమాణం చేస్తానని, ఎందుకంటే అది ఒక హిందూ మతం సెంటిమెంట్కి సంబంధించింది కాబట్టి నిజంగానే మీరు తప్పు చేయలేదంటే తడిబడతలో ప్రమాణం చేయాలి. ఆయన చేసిండు. తప్పు జరిగింది కల్తీ జగన్మోహన్ రెడ్డి కాలంలోనే జరిగింది అంటే మీరు కూడా తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి కాలంలో మాకున్న ఆధారాలను బట్టి, కాబట్టి మేము తప్పుడు ఆరోపణలు చేస్తే తప్పుడు ప్రచారం చేస్తే మా కుటుంబాలు కూడా ఇగో ఆయన చెప్పినట్టే అవ్వాలి అని చెప్పి ప్రమాణం చేయండి. మీరు కూడా చేయరు, ఎందుకంటే దాంట్లో నిజం లేదు. రాజకీయ రాద్ధాంతం తప్ప అపచారం జరిగిందని ఒకే అబద్ధాన్ని పదే అంటే అది నిజం అయిపోద్ది అని ఒక సెంటిమెంటల్ లింక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది చివరికి చంద్రబాబు నాయుడు గారి మేడకే చుట్టుకునే ప్రమాదం ఉంది. చంద్రబాబు అబద్ధాల కోరు కేంద్ర మాజీ మంత్రి మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి. బాబు మాటలకు పనులకు పొంతన ఉండదు. ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరని, ఆయన అసత్యాలకు ఓ చరిత్ర ఉందని ప్రముఖ న్యాయవాది మాజీ రాజ్యసభ సభ్యుడు మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్యం స్వామి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. తిరుమల శ్రీవారి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం హోదాలోని వ్యక్తి ప్రచారం చేయడాన్ని ఖండించారు. చంద్రబాబు దుష్ప్రచారాన్ని శ్రీవారి భక్తులు ఎవరు నమ్మవద్దని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం శ్రీవారిని ఉపయోగించుకోవడం మహాపాపమంటూ చంద్రబాబుకి హితవు పలికారు. తిరుమల లడ్డు వివాదంపై దర్యాప్తు జరపాలని కోరుతూ సుబ్రహ్మణ్యం స్వామి సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్తో కాకుండా సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలని తాను సుప్రీంను ఆశ్రయించినట్టు సుబ్రహ్మణ్యం స్వామి మీడియాకు చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, ఇగో సిట్తో కాదు సుప్రీంతో విచారణ జరిపించాలన్నారు. చంద్రబాబును నేను ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్నా, ఆయన చేసే పనులకు చెప్పే మాటలకు పొంతన ఉండదు. గతంలో ఏసుక్రీస్తు ఫోటోలు ఉన్నాయని కొండపై ఏదో అన్యమత ప్రచారం జరుగుతుందంటూ అప్పటి వైఎస్ జగన్ను టార్గెట్ చేసి ఇలాగే దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టి దీనిపై హైకోర్టుకు ఆధారాలు చూపలేకపోయారు. నిజానికి చాలా ఏళ్లుగా టీటీడీలో ఓ విధానం ఉంది, అంత తెలివిగా అంత తేలిగ్గా ఎలా కల్తీ నెయ్యి కల్తీ జరుగుతుందని ఆయన చాలా సూటిగా అడిగాడు. వాస్తవం ఇది. నిజంగా జరిగి ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోవాలి తప్ప ఇట్లాంటి ఈ రాద్ధాంతాలు రాజకీయం కోసం ప్రచారం కోసం పదే మీడియాలో మాట్లాడుతుంటే దాంట్లో జరగలేదు. కాబట్టి జరగని దాన్ని జరిగినట్టు వేరే ఆయనకి ఎవరైతే టార్గెట్ ఉన్నారో ఆ వ్యక్తులపైన ఆ పార్టీలపైన రుద్దే కార్యక్రమం తప్ప దీంట్లో ఏం లేదు. నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానం పైన నమ్మకం విశ్వాసం ఉంటే జరిగి ఉంటే దాన్ని గుట్టుకుంచాల. నిజమైన భక్తుడు నిజమైన వెంకటేశ్వర స్వామి భక్తుడైతే గుట్టుకుంచాల, దాన్ని బయటపడేయద్దు. బయటపడేసిండు అంటేనే దాంట్లో అసలు అనుమానాలు ఉన్నాయి. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. స్పెషల్ దందా సూపర్ స్వామి వైవిహాయంలో ప్రత్యేక దర్శనాల జాతర. 4 ఏళ్లలో 3,60,000 మందికి స్పెషల్ దర్శనాలు. విఐపి సేవ పేరిట నాడు వ్యాపారం ఏమైనా చేశారా? సిఫార్సు లేఖలకు ధరలు కట్టి అమ్ముకున్నారా? కుటుంబం సొంత మనుషుల్లో ఎంతమందికి ఇచ్చినా రోజుకు సగటున మరీ 60 లేఖలు ఎలా ఇస్తారు? చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిది నాడు ఇదే వరుస. జగన్ ప్రభుత్వం చైర్మన్ల తీరుపై సర్వత్ర అనుమానాలు. ఏ సర్వత్రా లేదు, మీకే అనుమానం ఉంది. ఇది ఒక వార్త. దీనికోసం మళ్ళీ పెద్ద బ్యానర్ ఐటము. ఇవాళ బుడమేరు వరద బాధితులు మాకు వరద సాయం రాలేదురా నాయన రోడ్లు ఎక్కితే దానికి సంబంధించి వార్త లేదు. మెయిన్ ఎడిషన్లో ఉండదు, లోపల ఎక్కడ ఉంటుంది. ఎందుకంటే అది ప్రజలకు సంబంధించి ప్రజల సమస్యలు కాబట్టి దాన్ని పట్టించుకోవద్దు. మనం ఏ కాడికి చంద్రబాబు నాయుడు గారిని పొగడాలి, జగన్మోహన్ రెడ్డి తిట్టాలి. దీనికోసమే మన పత్రిక ఉంది. మనం ఉన్న దానికే.
భూమన అత్యుత్సాహం, రాజకీయాలు మాట్లాడనంటూనే ఉల్లంఘన, టోల్గేట్ వద్దే ఆయనకు పోలీసులు నోటీసులు, అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి వ్యాఖ్యలు, లడ్డూ నెయ్యిపై కలుషిత రాజకీయ వ్యక్తులు దారుణంగా ప్రవహిస్తున్నారని విమర్శలు, బలవంతాన తిరుపతికి తరలింపు, కేసు నమోదు. భూమన అత్యుత్సాహం చేయలే, ప్రమాణం చేసిండు. నా తప్పు ఉంటే నా కుటుంబం సర్వనాశనం అయిపోవాలని ప్రమాణం చేసిండు. అఖిలాండం దగ్గర ఎవరైనా నిజంగానే ఆయన తప్పు చేసిండు అని చెప్తే వాళ్ళు కూడా వచ్చి అట్లా చేయాలి అని ఆయన అడిగిండు. నా పైన ఆరోపణలు చేశారు అని ఆరోపణలు చేసే వ్యక్తులు కానీ, పార్టీలు కానీ, ప్రభుత్వాలు కానీ ఆ ఆరోపణలో నిజం ఉంది, నిజం లేకపోతే ఆరోపణలు అబద్ధం అయితే మా కుటుంబాలు కూడా ఇట్లే కావాలి నేను చెప్పినట్టే అని ఆయన డైరెక్ట్గా ప్రమాణం చేసిండు. దానికి అత్యుత్సాహం ఏమైంది అంటే, అత్యుత్సాహం మీన్స్ ఏంటంటే ఆయనది తప్పు లేదు కాబట్టి ప్రమాణం చేసిండు కాబట్టి అది మెడకి చంద్రబాబు నాయుడు గారు మెడకు చుట్టుకునే అవకాశం ఉంది కాబట్టి అత్యుత్సాహం అయింది. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, కమిట్మెంట్ ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కుటుంబం కూడా పోయి అట్లా చేయాలి ప్రమాణం అనేది ఆయన అడుగుతుండు. దాంట్లో నిజం ఉంటే చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వార్త. జత్వానీ కేసులో ఆ ముగ్గురట, ఎఫ్ఐఆర్లో ఐపీఎస్ల పేర్లు నమోదు, మరో 2 పోలీసు అధికారుల పేర్లు, న్యాయవాది, డాక్యుమెంట్ రైటర్ కూడా. విజయవాడ కోర్టుకు ఎఫ్ఐఆర్ కాపీ, A1గా విద్యాసాగర్కు 4 వరకు రిమాండు, 5 రోజుల కస్టడీకి పోలీసులు పిటిషన్, A2గా పిఎస్ఆర్ ఆంజనేయులు, A3గా కాంతిరాణా తాత, A6గా విశాల్ గున్ని. దర్యాప్తునికి సహకరించండి, ఐపీఎస్ క్రాంతిరాణాకు హైకోర్టు ఆదేశం, నేటి వరకు చర్యలపై ఊరట. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి పాపం ప్రశాంతత వచ్చింది. వాళ్ళు ఎందుకంటే ఇగో A1, A2 ఇట్లా నెంబర్ వేసి వాళ్ళ పేర్లు ఇస్తే ఇంక వాళ్ళకి రిలీఫ్ అన్నమాట. ఇక అందులో న్యాయం ఏంది అన్యాయం తర్వాత సంగతి. వాళ్ళు ఎవరినైతే టార్గెట్ పెట్టుకున్నారో అందులో A1గునో A2గునో ఉండాలి, అరెస్ట్ అయ్యి జైలుకు పోవాలి. అప్పుడు వాళ్ళ మనసుకి శాంతి కలిగిద్ది, అప్పటిదాకా కలగదు. మరి ఇప్పుడు అరెస్ట్ అవుతారు అనుకుంటా. జత్వానీ కేసులో ఇప్పుడు ఈ రాష్ట్రంలో అసలు సమస్యలే లేవు అన్నట్టు ఓన్లీ జత్వానీ గురించి ఆంధ్రజ్యోతి రాద్ది, ఓన్లీ లడ్డూ గురించే రాద్ది. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. జనం గురించి సమస్యలు ఏమన్నా రాసిండు అని చూద్దాం. ఏడొక్కటి రాసిండు పాపం. ఎక్కడ లోపల పేజీలో ఎన్టీఆర్ జిల్లా ఎడిషన్లో రాసిండు ఆంధ్రజ్యోతి. ప్రజల సమస్యల్ని జిల్లా ఎడిషన్లో రాసిండు. ఎన్యుమరేషన్ టెన్షన్, నగరంలో ఉద్రిక్త పరిస్థితులు, మాకు ఎన్యుమరేషన్ చేయండి, మా మ్యాపింగ్ సంగతి ఏంది, ఎక్కడెక్కడే నిలదీస్తున్నారు ప్రజలు, మా సంగతి ఏంది, మాకు వచ్చే కథ ఏంది, మాకు ఇస్తానన్న అది వరద పరిహారం రావట్లేదు అని చెప్పి ఎక్కడెక్కడికి చేస్తున్నారు. టెన్షన్ కాదు, ధర్నా చేశారు. నిన్న కుమ్మరవారిపాలెం సెంటర్లో రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారు. దాన్ని ధర్నాగా ఇగో రాసిండు. కుమ్మరపాలెం సెంటర్లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన 38వ డివిజన్ వాసులు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అద్భుతాలు చేస్తున్నాడు, మరి ధర్నాలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడికక్కడికి ఎన్యుమరేషన్లో లోపాలట, మ్యాపింగ్లో లోపాలట. దీని గురించి వార్త రాయలేదు ఎవరు? ఆంధ్రజ్యోతి. ఇక దీని గురించి రాయాల. ఇవన్నీ ప్రజల సమస్యలు ఎక్కడ రాస్తారంటే లోపల పనికిరాని పేజీలో రాస్తారు. ఎందుకు వీటిని చూడొద్దు జనం? ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా, అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇవాళ బ్యానర్ ఐటమ్ ఇవి ఉంటాయి, అక్కడ ఉంటాయి. బదిలీల జాతర, కొన్ని శాఖల్లో అత్యున్నత స్థాయిలో స్థానచలనం, రిజిస్ట్రేషన్లు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజు, ఆర్టీసీ, సివిల్ సప్లైస్లోనూ, రెవెన్యూలోనూ మాత్రం జరగలేదు. నేడు భారీ స్థాయిలో జాబితాలు అందే అవకాశం. ఈ బదిలీల జాతరలో పెద్ద ఎత్తున లెటర్లు అమ్ముకుంటున్నారని స్వయానా రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బాలసుబ్రహ్మణ్యం చెప్పిండు. మా మంత్రి లెటర్లు అమ్ముకుంటుండు ఉద్యోగుల ట్రాన్స్ఫర్ల కోసం అని. ఈ జాతర గురించి రాశారు కానీ ఆ జాతరలో ఉన్న మతలబు గురించి రాయాలి ఆంధ్రజ్యోతి. ఆ జాతరలో ఉన్న డబ్బులు వ్యవహారం, డబ్బులు మారే కార్యక్రమం, కోట్ల రూపాయల అవినీతి గురించి రాయలే. జాతరట. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఆంధ్రప్రభ వరద బాధితులకు ఉదారంగా పరిమితికి మించి పరిహారం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిర్దేశించిన మొత్తం కన్నా అధికంగా వరద సాయం, రేపే బాధితుల బ్యాంక్ ఖాతాల నగదు జమ. ప్రభుత్వం ఇది ఉట్టిదే, ఇది పచ్చి అబద్ధం.
వరద బాధితుల కట పరిమితికి మించి ఉదారంగా ఇస్తాడట. ఏంది నీ పరిమితి? ఎక్కడ పరిమితి? మీ నోటికి పరిమితి ఉంది అసలు? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలి అన్నావు. అయ్యాల మరి పరిమితికి మించి, అది పరిమితికి లోబడి ఉందా? ఇవాళ పరిమితులు ఎక్కడ గుర్తొస్తున్నాయి? ఎందుకు గుర్తొచ్చినాయి? ఎకరానికి 20,000 ఇస్తే 1 హెక్టార్కి 50,000 ఇవ్వాలి. మీరు ఇవాళ 1 హెక్టార్కి 25,000 ఇచ్చి వామ్మో ఉదారంగా పరిహారం ఇస్తాడు. పరిమితికి మించి ఏం పరిమితులు? ఎవడికి పుట్టిన పరిమితులు? ప్రజల కోసం పరిమితులు ఎత్తేయకూడదా? ఇవాళ వాళ్ళు ఉన్న ఇబ్బంది ఏంది? నువ్వు ఇచ్చే డబ్బులు ఏంది? మళ్ళీ దానికి ఉదారంగా ఇస్తాడట. ఉదారం లేదు, మన్ను లేదు. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తలు. రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.